సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 17 గైస్. సో ఈ రోజు కూడా లైవ్ లో ట్రేడ్ తీసుకుందాం, లైవ్ లో ఎనాలిసిస్ చేద్దాం, లైవ్ లో స్టాప్ లాస్ టార్గెట్ ప్రతి ఒక్కటి అయితే పెడదాం గైస్, ఓకేనా. అండ్ గైస్, సో నేను డైలీ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. మన ఈ 30 డేస్ ఈ ఛాలెంజ్ అయితే ఉంది కదా, 5000 తో ఛాలెంజ్. సో అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దామని చూస్తున్నా కానీ అయితలేదు బ్రో. సరే ఎనీవేస్, ఎంత అయితే అంత చేయనికైతే ట్రై చేస్తున్నా గైస్, ఓకేనా. సో అండ్ చాలా మంది నాకు ఏంటంటే ఆపరేటర్స్ పైన వీడియో చేయమని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియో ఆపరేటర్స్ పైన వస్తుంది, సరేనా. సో ఈ రోజు అయితే లైవ్ లో ఒక ట్రేడ్ తీసుకుందాం. ఈ రోజు డే 17. సో జాగ్రత్తగా చూడండి. ఈ ట్రేడ్ ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎట్లా ఎనలిసిస్ చేయాలి, ఏంది అనేది మీకు కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో వీడియోని మాత్రం మస్ట్ గా కంప్లీట్ గా చూడండి. అండ్ ఈ వీడియో పైన కూడా నేను 300 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో మీరు ప్రతి వీడియోలో కంప్లీట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఈ వీడియోలో కూడా కంప్లీట్ చేసేయండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్, ఓకేనా. సో తెలుసు కదా మనం గ్రో యాప్ లోనే చేస్తున్నాం. కొంతమంది మనకి ఏంజిల్ 1 లో కూడా చేసి చూపి బ్రో అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ నుంచి మనం ఏంజిల్ 1 లో కూడా చేసాం గైస్, ఓకేనా. మీరు ఏ అప్లికేషన్ లో చేయమంటే ఆ అప్లికేషన్ లో చేసి అయితే చూపిస్తాం మీకైతే, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. నా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటాం. చూడండి, ఈ రోజు నా దగ్గర 4549 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే కొంచెం మనకు ప్రాఫిట్ ఉండే ఆల్రెడీ. ఏమైందంటే నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ట్రేడ్ తీసుకుని ఉండే, అంటే బయట ఉన్నప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్న, వీడియో రికార్డ్ అంటే స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయలే. సో అందుకోసమే ఆ వీడియో వేయలేకపోయినా గైస్, ఓకేనా. ఆ ట్రేడ్ లో కొంచెం నాకు లాస్ అయిన ఉండే. సో అందుకోసమే ఆ లాస్ ని మొత్తం అయిపోయి ఇప్పుడు ఎంత ఉన్నాయి మన దగ్గర 4549 రూపీస్ అయితే ఉన్నాయి గైస్, ఓకేనా. సో ఎనీవేస్, ఇప్పుడైతే మళ్ళీ ట్రేడ్ తీసుకుందాం, చూద్దాం ఈ రోజు లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా ఎట్లుంటది అనేది చూస్తుండండి, సరేనా. సింపుల్ గా నేను బ్యాక్ వచ్చేస్తా. ఇక్కడ నుండి నిఫ్టీ 50 అయితే ట్రేడ్ తీసుకుంటున్నా. నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటా గైస్ నేనైతే, ఓకేనా. దెన్ ఇక్కడ నుండి చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా గైస్, ఓకేనా. చార్ట్స్ ని ఓపెన్ చేసుకుంటా. సో ఇక్కడ కొంచెం చార్ట్స్ నేను సెట్ చేసుకుంటా గైస్. నేను చెప్పిన కదా ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ట్రేడ్ తీసుకుని బయట ట్రేడ్ తీసుకున్నా. సో అక్కడ కొంచెం నాకు లాస్ అయిన ఉండే. సో కొంచెం ట్రాప్ అయిపోయి ఉండే ఆ రోజు. ట్రాప్ ఎట్లయినా అంటే ఇక్కడ చూసుకోండి, నేను ఎగ్జామ్ ఎనాలిసిస్ అనేవి పర్ఫెక్ట్ గా చేసుకుని ఉండే. చూడండి, మార్కెట్ అనేది కొంచెం అప్ ట్రెండ్ అయితే నడిచింది. 3 టైమ్స్ టచ్ అయిన తర్వాత ఇక్కడ చిన్నగా చూసుకుంటే కొంచెం బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది గైస్, ఓకేనా. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అప్ ట్రెండ్ ఉందనుకోండి, బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇక్కడ నుండి మార్కెట్ చాలా కిందికి పోయే ఛాన్సెస్ ఉంటాయి గైస్, ఓకేనా. సో ఇక్కడ కొంచెం బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో నేను కొంచెం ఇక్కడ ఫోమోలో వచ్చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకున్నా. బట్ ఏమైందంటే అక్కడ నుండి కొంచెం ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మార్కెట్ అనేది చిన్న పైకి, అంటే నా స్టాప్ లాస్ హంట్ చేసేసి కొద్దిసేపు ఇక్కడైతే మార్కెట్ డిసిషన్ ఫేస్ లకు పోయి తర్వాత చూడండి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పడడం అయితే స్టార్ట్ అయింది, ఓకేనా. నేను కొంచెం ఫాస్ట్ గా ట్రేడ్ తీసుకుని ఉండే కొంచెం ఫోమోలో. సో ఈ విధంగా ఫోమోలో అయితే ట్రేడ్ తీసుకోవద్దు బ్రో మనమైతే. సో దీంతో నాకు ఒక లెసన్ అనేది దొరికినుండి, ఓకేనా. సో ఎనీవేస్, ఈ రోజు ఇప్పుడైతే ట్రేడ్ తీసుకుందాం. సో ఈ రోజు మార్కెట్ అయితే చూపిస్తాం మీకు. సో ఈ రోజు డేట్ అయితే చూసుకోండి గైస్, మండే 23 సెప్టెంబర్ డేట్ గైస్, ఓకేనా. 23 సెప్టెంబర్ ట్రేడ్ అన్నట్టు ఇది, ఓకేనా. సో టైం చూసుకోండి 10:38 టైం అయితే అవుతుంది, ఓకే. ఎనీవేస్, ఇక్కడ నుండి చార్ట్స్ లకి అయితే వచ్చేసాం. చూడండి గైస్, ఈ రోజు అయితే మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే మనము ఎగ్జాక్ట్లీ కొంచెం ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది బ్రో. తర్వాత చూసుకోవచ్చు మార్కెట్ కొంచెం ఇక్కడ ఏంటంటే డిసిషన్ ఫేస్ లకు వెళ్ళి కొంచెం ఇక్కడ అప్ ట్రెండ్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ చూసుకోండి, మళ్ళీ మార్కెట్ కొంచెం ఇక్కడ కిందికైతే తేనికైతే ట్రై చేస్తున్నారు అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ కొంచెం మనం ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ ఇప్పుడైతే కింద అంటే కొంచెం సెల్లింగ్ సైడ్ అయితే వస్తుంది కదా. సో ఇది వస్తే ఎక్కడి వరకు వస్తుంది అంటే గైస్, ఇక్కడ నేను ఒక మార్క్ గీసుకుంటా చూడండి. ఈ మార్క్ అయితే గీసుకున్నా కదా. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ సపోర్ట్ అనేది మధ్యలో ఎక్కడ ఒక సపోర్ట్ అనేది కనిపిస్తలే. బట్ ఇక్కడ చూసుకుంటే ఎస్టర్డే క్లోజింగ్ అయితే ఉంది కదా. సో ఎస్టర్డే క్లోజింగ్ దగ్గరకు వచ్చి అది ఒక సపోర్ట్ లాగా తీసుకోవచ్చు మార్కెట్ అనేది, ఓకేనా. సో బట్ ఈ గ్యాప్ అయితే ఫిల్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది గైస్, ఓకేనా. సో నేను ఎనలైసిస్ చేస్తా కదా గైస్, నేను ఎట్లా ఎనలైసిస్ చేస్తా అనేది దీనిపైన ఒక డెడికేటెడ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తా, సరేనా. సో నేను ఒక్కదానికి చూసి ఎనలైసిస్ చెయ్య బ్రో. అంటే కొంతమంది జస్ట్ ఒక క్యాండిల్ ప్యాటర్న్ ని చూసి, దాన్ని చూసి, ట్రెండ్ ని చూసి ఇట్లా తీసుకుంటారు కదా. అంటే నేను ఓవరాల్ గా చూసుకుంటే ఎట్లా ఉంది అనేది అన్ని కొంచెం అబ్జర్వేషన్ చేసి నేను తీసుకుంటా అన్నట్టు, అది నా ఎనలైసిస్. నేను ఎట్లా చేస్తా అనేది ఒక వీడియో మీకు కంప్లీట్ గా చేసి చూపిస్తా బ్రో, సరేనా. సో చూసుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు కొంచెం కిందికి రానికైతే ట్రై చేస్తుంది. అంటే నేను మార్క్ చేసుకున్నా కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం మనకు ఏంటంటే ఒక తీసుకుంటాను సపోర్ట్ తీసుకునేలాగైతే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా గైస్, ఓకేనా. సింపుల్ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటా. దెన్ గైస్ ఇక్కడ చూసుకుంటే 25,900 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, 153 ఈ విధంగా నడుస్తుంది. సో సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్, బై పైన క్లిక్ చేసుకుంటా. సో చూసుకోవచ్చు మార్కెట్ అనేది చూసుకుంటే బ్రో ఇక్కడ కొంచెం ప్రైస్ తగ్గిపోతుంది, ఓకే. ఒకసారి మార్కెట్ లకు వెళ్ళి చూసాం ఎందుకు తగ్గుతుందో. చూడండి గైస్, ఇక్కడైతే మార్కెట్ అనేది చూసుకోవచ్చు మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి మనకు పుట్ సైడ్ ప్రైస్ తగ్గుతుంది అన్నట్టు, ఓకే. సో ఇక్కడ పుట్ సైడ్ ఇప్పుడు తీసేసుకుందాం, ఓకేనా. మంచి ప్రైస్ దొరుకుతాయి ఇప్పుడు. సింపుల్ గా చూసుకోండి, ఇప్పుడైతే ఒకటి తీసుకుంటున్నా, ఓకేనా. బై పైన క్లిక్ చేస్తున్నా. చూడండి సింపుల్ ఇక్కడ నుండి బై పైన అయితే క్లిక్ చేసేసినప్పుడు, ఓకేనా. సో చూసుకోవచ్చు ప్లేస్ ఆర్డర్ అయిపోయింది
ఇక్కడైతే సరేనా. సింపుల్ గా చార్ట్స్ లోకి వచ్చేసినాం. ఇప్పుడు మార్కెట్ గైస్ మనకి ఎంత కిందికి పోతే అంత ప్రాఫిట్ అనేది చూడనికి కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఎన్ని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన అనుకోండి మనకు లాస్ చూడనికి అయితే కనిపిస్తుంది గైస్. ఓకేనా. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నుండి నేను చూసుకోవచ్చు కొంచెం మనకు ప్రాఫిట్ చూడనికి కనిపిస్తుంది బాగానే. ఓకే, ఇక్కడ నుండి పొజిషన్ లకు వచ్చేసి స్టాప్ లాస్ అవి పెట్టుకుందాం సరేనా. సింపుల్ గా నేను బ్యాక్ వచ్చేసి పొజిషన్ లకు వచ్చేస్తా. చూడండి ఇక్కడ ఎంతకు పర్చేజ్ చేసినాం, 149 కి అయితే పర్చేజ్ చేసిన. మార్కెట్ చూసుకోండి కొంచెం 149 కన్నా పైనే ఉంది కాబట్టి మనకు ప్రాఫిట్ చూడనికి అయితే కనిపిస్తుంది. ఓకేనా. సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటా, నా ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ గైస్ నాకు కొంచెము నెట్ ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ వైఫై ఆపేస్తా నేను. ఓకే, సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటా. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నా. అంటే 5 పాయింట్ స్టాప్ లాస్ టార్గెట్ 10 పాయింట్స్ అట్లా తీసుకుంటాం కదా ప్రతిసారి లాగా, అట్లని పెట్టుకుందాం. చూడండి ఇక్కడైతే 160 పెట్టేసిన, 144 టార్గెట్లు అయితే పెట్టుకుంటున్నా గైస్. ఓ సారీ గైస్, ఇక్కడ చూసుకోండి కింద మీద పెడుతున్నా నేను. ఓకే, సో స్టాప్ లాస్ ఇక్కడ చూసుకుంటే నేను 144 స్టాప్ లాస్ పెడుతున్నా, టార్గెట్ ఏమో 160 పెడుతున్నా గైస్. ఓకేనా. సరే, సో ఇక్కడ నేను 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటా గైస్, టార్గెట్ అనేది 10 పాయింట్స్ అనేవి తీసుకుంటా ఎప్పుడైనా సరే. ఓకేనా. 1:2 రేషియోని అయితే మెయింటైన్ చేసుకుంటాను నేను. లాస్ట్ ట్రేడ్ లో కూడా నేను స్టాప్ లాస్ పెట్టలే, అందుకే కొంచెం నాకు లాస్ అయిపోయిండే. సో అందుకే మీకు ప్రతిసారి చెప్తే స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయండి అని. చూడండి ఇక్కడైతే సింపుల్ స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోయింది, అది చూసుకోవచ్చు. మళ్ళీ పొజిషన్ లకి అయితే వచ్చేసాం. చూసుకోండి 153 అట్లా నడుస్తుంది మార్కెట్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇది 160 కి టచ్ అవ్వగానే ఇక్కడైతే మనకు మన ఏంటంటే మన టార్గెట్ అనేది బుక్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. అలానే 144 కి టచ్ అయింది అనుకోండి, ఇక్కడైతే మన స్టాప్ లాస్ అనేది హంట్ అయిపోతుంది. ఓకేనా. చూస్తుండండి సింపుల్ ఇక్కడైతే చార్ట్స్ లకు వచ్చేసాం. సో ఇప్పుడు మార్కెట్ ఎంత కిందికి వెళ్తే ఎన్ని రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, ఇక్కడ పుట్ సైడ్ తీసుకున్నాం కదా, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అంత ప్రాఫిట్ చూడడానికి కనిపిస్తుంది. ఒకవేళ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి అనుకోండి లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకేనా. చూస్తుండండి. సో ఇక్కడ నుండి ఏం చేస్తా అంటే కొంచెం నేను వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా, ఎందుకంటే ఎక్కువ బోరింగ్ అనిపించకుండా మీరు చూస్తుండండి గైస్. ఓకేనా. సో చూసుకోండి గైస్ ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి బ్రో. ఓకేనా. చూసుకోవచ్చు మీరు. సో కొంచెం మనకి ఇక్కడ ఏంటంటే రెడ్ క్యాండిల్ లాగా కొంచెం మనకు ఆశ చూపించి ఏమైందంటే మొత్తం గ్రీన్ క్యాండిల్ సైడ్ అయితే వెళ్తుంది మార్కెట్. సో చూసుకోవచ్చు ఇది కొంచెము ఏంటంటే చూసుకోండి లాస్ట్ క్యాండిల్ మనకి పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన ఉండే కదా. సో దానికి ఏంటంటే అక్కడ చూసి ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరి స్టాప్ లాసెస్ హంట్ చేయడానికి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అన్నట్టు. సో మనం కూడా అక్కడనే తీసుకున్నాం కాబట్టి మనది కూడా స్టాప్ లాస్ హంట్ అవ్వచ్చు. చూసుకోవచ్చు ఇక్కడైతే చూద్దాం. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోండి 144 టచ్ అవ్వగానే ఇక్కడైతే చూసుకోవచ్చు మన స్టాప్ లాస్ అనేది హంట్ అయిపోయింది బ్రో. ఇక్కడైతే చూసుకోవచ్చు టోటల్ ఎంత 141 అయితే ఇక్కడ లాస్ చూడనికైతే కనిపించింది. సో అందుకే చెప్తా గైస్ మీకు కూడా ఎప్పుడైనా మనం స్టాప్ లాస్ పెట్టే ట్రేడ్ తీసుకోవాలి గైస్ అని. ఓకేనా. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఎంత ఇట్లా గ్రీన్ క్యాండిల్స్ ఎన్ని ఫామ్ అయినా సరే మనము ఒక ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాం అనుకోండి, అంతే రిస్క్ అనేది మనకైతే మన చేతి నుండి పోతుంది అన్నట్టు, అంతే అమౌంట్ పోతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ మనము ఇట్లా స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేసుకుంటే మాత్రం ఒక్కొక్కసారి మార్కెట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనుకోండి, మన క్యాపిటల్ కూడా జీరో అవ్వచ్చు గైస్. ఓకేనా. అందుకే అంట మీకు ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయాలని. ఓకేనా. సో ఇక్కడైతే నేను స్టాప్ లాస్ పెట్టినా కాబట్టి సో ఇక్కడైతే నా స్టాప్ లాస్ హంట్ అయిపోయింది. బట్ ఎనీవేస్ గైస్ ఇక్కడైతే మంచిగానే ఎక్కువ ఇంకా పైకి వెళ్తే ఇంకా ఎక్కువ లాస్ అవుతుండే. ఓకేనా. సో ఇట్లా ట్రాప్ చేస్తుంటారు అన్నట్టు ఆపరేటర్స్. ఓకేనా. చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినారు కదా, సో దాన్ని చూసి చూసుకోవచ్చు ఇక్కడ సెల్లింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ చూసుకుంటే విక్స్ కూడా ఏం లేవు దీనికి, చాలా సెల్లింగ్ అనేది సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారని ఇక్కడైతే నేను తీసుకున్నా. బట్ ఏమైందంటే ఇక్కడ నుండి కొంచెము ఏంటంటే స్టాప్ లాసెస్ అనేది హంట్ చేసేసింది మార్కెట్ అనేది. ఓకే ఎనీవేస్ ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే పొజిషన్ లకు వచ్చేసి మీకు పొజిషన్ డీటెయిల్స్ చూపిస్తా. సింపుల్ గా పొజిషన్ లకు వచ్చేసిన మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే 149 కి అయితే పర్చేజ్ చేసినాం బ్రో. ఎంతకు సేల్ అయింది గైస్, ఇక్కడైతే 143 కి అయితే సేల్ అయిపోయింది గైస్. ఓకేనా. 143.17 కి అయితే 70 కి అయితే సేల్ అయిపోయింది బ్రో. ఓకేనా. సో ఎనీవేస్ గైస్ ఇప్పుడు మీకు సో మళ్ళీ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా మళ్ళీ ఏం చేస్తాం అంటే చార్ట్స్ లోకి వచ్చేసాం. చూడండి గైస్ ఇక్కడైతే మనం స్టాప్ లాస్ హంట్ చేసింది కదా, చూడండి మళ్ళీ మార్కెట్ అనేది చిన్న కిందికి రావడం అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లానే అయితేనే ఉంటది అన్నట్టు. ఓకేనా. కొంచెము మనం ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా అమౌంట్ ఉంటది గైస్, పైసలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి స్టాక్ మార్కెట్ లో. బట్ ఏంటంటే మంచిగా నేర్చుకొని చేసుకుంటే బెస్ట్ అన్నట్టు. ఓకేనా. ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా. సో మీరు ప్రతిసారి ప్రతి ట్రేడ్ లో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ చేస్తామనే ఉండదు అన్నట్టు. ఓకేనా. ఎంత పెద్ద తోప్ ట్రేడ్ అని ఉండని ఎవడైనా సరే ఉండని డెఫినెట్లీగా లాస్ అయితేనే ఉంటది, ప్రాఫిట్ అయితేనే ఉంటది. బట్ ఏం చేయాలంటే మనం 1:2 రేషియో 1:3 రేషియో లాగా తీసుకోవాలి. అంటే లాస్ అయితే ఒక 1 రూపీ ఇచ్చేయాలి, ప్రాఫిట్ వస్తే ఒక 2 రూపీస్ తీసుకున్నట్టు ఈ విధంగా అయితే ఉండాలి మనం. ఓకేనా. సో ఇట్లా ఉంటే మనము బెస్ట్ అన్నట్టు. ఓకేనా. సో ఎనీవేస్ ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా. సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటా చూసుకోవచ్చు. ఇక్కడైతే ఓవరాల్ గా చూసుకుంటే 195 రూపీస్ అనేవి ఇక్కడైతే నాకు లాస్ అయింది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ మన లాస్ 141 రూపీస్ అండ్ ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ ఒక 50 రూపీస్ టు 60 మధ్యలో ఉంటాయి. అవన్నీ కలిసేసి ఇక్కడ టోటల్ గా 195 అనేవి ఇక్కడైతే లాస్ అయినాం గైస్. ఓకేనా. సో ఎనీవేస్ గైస్ ఇప్పుడైతే నేను జస్ట్ ఎంత ఒక 4000 రూపీస్ అంత పెట్టి ట్రేడ్ చేసినా కాబట్టి
ఇక్కడ నాకు చిన్న లాస్ అయింది, ప్రాఫిట్ వచ్చిన ఒక 300 రూపీస్ అట్లా ప్రాఫిట్ వస్తుండే. బట్ మనకు ఒక 1000-2000 అట్లా ప్రాఫిట్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తో మనం ట్రేడ్ చేస్తే అవుతుంది గైస్, ఓకేనా. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం పెద్ద అమౌంట్ పెడతా. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మనం 10,000 తో స్టార్ట్ చేద్దాం గైస్, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ ఛాలెంజ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ గైస్ మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. నేను చెప్పినా కదా ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వెళ్తది అని. సో నేను కొద్దిసేపటి తర్వాత నేను మళ్ళీ మార్కెట్ లోకి వచ్చి అయితే చూసిన, ఎందుకు నేను చేసిన ఎనాలిసిస్ కరెక్టే ఉండే, బట్ ఎందుకు ఇట్లా అయింది అని చూసుకుంటే మార్కెట్ చూసుకోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి చార్ట్స్ చూసుకోండి గైస్. నేను ఎగ్జాక్ట్లీ నేను తీసుకున్నా కదా, ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన కదా, అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ పైనికి వెళ్ళి చూడండి మొత్తం ఇక్కడైతే కిందికి అనేది వచ్చేసింది గైస్, ఓకేనా. ఇట్లా ఆపరేటర్స్ గేమ్స్ అనేవి ఆడుతుంటారు అన్నట్టు, ఓకేనా. మన రీటైలర్స్ కి ఇక్కడ ప్రాఫిట్ తీసుకొని ఇవ్వరు గైస్, ఓకేనా. స్టాక్ మార్కెట్ ఎట్లుంటదంటే ఇక్కడ మెయిన్ గా ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లుంటదంటే ఒక పులి నోట్లో చేతి పెట్టి ఇట్లా ఎట్లా తీస్తాం అట్లా అన్నట్టు, ఓకేనా. బట్ ఇక్కడ మనం ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకుంటే మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి గైస్, ఓకేనా. బట్ రిస్కీ కూడా ఉంటది. సో మీకు అన్ని నేర్పిస్తా గైస్, ఓకేనా. ఆప్షన్ ట్రేడింగ్ తో పాటు స్టాక్స్ లో ట్రేడింగ్ ఎట్లా చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తా. సో వీడియో కూడా చాలా పెద్దగా అయిపోతుంది. సో ఇక్కడికైతే వీడియో ఆపేద్దాం, ఓకేనా. సో కొంచెం మన ఛానల్ ని సపోర్ట్ చేసుకోండి, ఓకేనా. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.